హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. మా గార్డెన్లో గోంగూర మొక్కను చూపించాను కదండి, చాలా బాగా వచ్చింది. లోపల కాకుండా బయట కూడా ఉన్నాయి గోంగూర మొక్కలు. పెద్ద పెద్ద ఆకులతో గోంగూర చెట్లు బాగా ఎదిగాయి. లోపల కోసేసాను, బయట కూడా గోంగూర బాగుందని చెప్పేసి ఇక్కడ కూడా కోస్తున్నాను. ఆకులు చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో, పెద్ద పెద్ద ఆకులతో వచ్చింది గోంగూర. లేత ఆకు అంతా కూడా ముదరలేదు. ఈ గోంగూరతో గోంగూర పచ్చడి చేశానండి. నెల రోజుల పాటు నిల్వ ఉండేలాగా నిల్వ పచ్చడిలాగా చేశాను. ఈ పచ్చడికి 2 రకాల తాలింపులు వేసి చేశాను నేను ఎలా చేశాను ఏంటనేది ఇప్పుడు వీడియో చూద్దాము. వీడియో చివరి చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పల్లె రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ పచ్చడి రోట్లో నూరలేదు, మిక్సీలోని వేయలేదు, అయినా కానీ ఎంత మెత్తగా ఉందో చూడండి. గోంగూర పచ్చడి పేరు వింటేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి, చూస్తుంటే తినాలని అనుకోకుండా ఉంటాం. ఇంకా నేను గోంగూర కోసేటప్పుడే ఆకులు బాగున్నా లేదా చూసి కోసుకుంటాను. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి వేసుకుని ఎక్కువ నీడలు జాడించుకోవాలి. మన గార్డెన్లో గోంగూర అయినా సరే దుమ్ము పడుతుంది, జాడించుకోవాల్సిందే. ఈ గోంగూర అంతా కలిపి ఒక 10 గంటలు గోంగూర దాకా ఉంటుంది. నిలవ పచ్చడిలా చేసినప్పుడు ఎండుమిర్చితోనే చేయాలి. ఎండుమిర్చి 20 నుంచి 30 వరకు ఉంటాయి. వెల్లుల్లిపాయలు 2 తీసుకున్నాను. నేను ఈ గోంగూర వాటర్లో శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి కూడా 2 ముక్కల కింద కట్ చేసి వండించుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 1 స్పూను మెంతులు వేసుకున్నాను. కొంచెం లైట్గా మెంతులు ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసుకుని ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి 2 ముక్కలుగా చేసినప్పుడు గింజలు వస్తాయి కదా, గింజలు సపరేట్గా పెట్టుకోవాలి, తర్వాత వేసుకోవాలి. ముందే వేస్తే మాడిపోతాయి. ఇవి కొంచెం వేగటానికి ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇలా తుంపు వేసుకుంటేనే గింజలు బాగా వేగుతాయి, తుంపకపోతే గింజలు వేగవు. లోపల నూనె వేయటం వల్ల మిర్చి అంతా ఈవెన్గా వేగుతుంది. డ్రైగా వేయించితే మిర్చి మొత్తం సరిగ్గా వేగదు. ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి గింజలు, త్వరగా వేగిపోతాయి. అవి కూడా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకుని గోంగూర వేసుకుని వేయించుకోవాలి. నేను ఈ గోంగూర నానబెట్టడం అలా ఏం చేయలేదు, వాటర్ ఏమి లేకుండా బాగా పిండేసి పెట్టాను. కొంచెం నూనె, ఉప్పు, పసుపు వేసి వేయించాలి. నేను ఇందులో వాటర్ పోయట్లేదు, మామూలుగా అయితే వాటర్ పోసి కూడా ఉడకబెడతాను. నిల్వ ఉండాలి కాబట్టి పచ్చడి తడేవి లేకుండా మగ్గపెట్టేసుకోవాలి కంప్లీట్గా. తడేవి లేకుండా నీడలో ఆరబెట్టుకుని చేసే పచ్చడి ప్రాసెస్ వేరు, నేను అది వేరే వీడియో చేస్తాను. నేను ఇప్పుడు చేసిన పచ్చడి తాలింపు క్యాటరింగ్ స్టైల్కి దగ్గరగా ఉంటుంది, కాకపోతే వాళ్ళు వేసినంత ఎక్కువ నూనె వేయలేదు నేను. గోంగూర లేతకూర, అందులోనూ ఉప్పు వేసాం కదా, త్వరగా మగ్గిపోయింది. కొంచెం మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఇంకా త్వరగా మగ్గిపోతుంది. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి, ఉండలు కట్టేసినట్టు అవుతుంది మధ్యలో గోంగూర. గరిటెతో అలా కదిలిస్తూ ఉండాలి మొత్తాన్ని. మాకు తెలిసిన క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారండి, గోంగూర పచ్చడి చాలా బాగా చేస్తారు వాళ్ళు. ఈసారి గోంగూర పచ్చడి చేస్తే ఆ పద్ధతిలో చేసి పెడతాను. నేను ఇప్పుడు 2 రకాల తాలింపులు వేశాను. వాళ్ళు 2 కలిపి ఒక దానిలోనే వేసి తాలింపు చేస్తారు. ఉల్లిపాయలు కూడా వేస్తారు వాళ్ళు. నేను ఇక్కడ ఉల్లిపాయలు వేయట్లేదు, నిల్వ ఉండాలని చెప్పేసి. గోంగూర అంతా మగ్గిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను, చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందు వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, జీలకర్ర మిక్సీ వేసుకోవాలి. వీటితో పాటు వెల్లుల్లిపాయలు, ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ వాడట్లేదు, కల్లుప్పు వాడుతున్నాను. కల్లుప్పుకి సాల్ట్కి టేస్ట్లో తేడా ఉంటుందండి. గోంగూర పచ్చడిలో సాల్ట్ వేసే కన్నా కల్లుప్పు వేసి చేస్తే టేస్ట్ పెరుగుతుంది. కూరలు అయినా పచ్చళ్ళు అయినా సరే కల్లుప్పుకి సాల్ట్కి తేడా ఉంటుంది టేస్ట్. మనకేంటంటే సాల్ట్ అలవాటు అయిపోయింది, అన్నింటిలో వేసుకోవడం, సాల్ట్ వేసేసుకుంటాము. ఎండుమిర్చి గ్రైండ్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు ఆ కారాన్ని గోంగూరలో కలుపుకోవాలి. గోంగూర మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాండీలోనే గరిటెతోని బాండీలోనే మెదుపుకోవాలి. నేను మిక్సీలో వేయలేదు, రోట్లో నూరలేదని చెప్పాను కదా, చూడండి ఇట్లా గరిటెతోని బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎలా అయిపోయిందో. ఉప్పు చూసుకొని ఇక్కడ సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. గోంగూరకి ఉప్పు ఎక్కువ పడుతుంది, ఖచ్చితంగా చూసుకోండి, లేదంటే టేస్ట్ ఉండదు. నేను గోంగూర 2 పార్ట్లు చేసుకున్నాను. తాలింపుకి పాన్ పెట్టుకున్నాను, ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు నేను 2 రకాల తాలింపులు వేస్తాను. ఇప్పుడు వేసేది పప్పులతో చేస్తున్నాను తాలింపు. తాలింపుకి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను.
ఆవాలు చిటపట్లాడేలాగా బాగా వేయించుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకోవాలి. తాలింపులో మెంతులు వెల్లుల్లిపాయలు వేయట్లేదు, నేను పచ్చట్లో ఎక్కువే వేసాను. ఇవి వేగిపోయిన తర్వాత ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. నేను చేసిన పచ్చట్లో 2 వంతుల పచ్చడి ఒక తాలింపుకి, 1 వంతు పచ్చడికి ఈ తాలింపు వేస్తున్నాను. పప్పులు వేసి తక్కువ పచ్చడి తాలింపు వేసాను. కరివేపాకు కూడా బాగా వేగనివ్వాలి, వేసిన వెంటనే కట్టేయకూడదు. ఆకులు కూడా బాగా వేగిన తర్వాతనే ఆ తాలింపుని పచ్చడిలో వేయాలి. ఇలా ఒక రకం తాలింపు, ఇంకో రకం తాలింపు వేస్తున్నాను ఇప్పుడు. ఈ తాలింపుకి పచ్చడి ఎక్కువ వండించాను, అందుకే నూనె ఎక్కువ పోస్తున్నాను. 200 గ్రాముల నూనె వరకు ఉంటుందండి, ఎక్కువే వేసాను. నూనె బాగా కాలిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. సిమ్లో ఉండాలి స్టవ్, జీడిపప్పులు మాడకూడదు. జీడిపప్పులు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సెగపోతుంది అనుకుంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనైనా పసుపు, ఇంగువ వేసుకోవచ్చు. నూనె వేడిగానే ఉంటుంది కాబట్టి తర్వాత అయినా వేసుకోవచ్చు వీటిని. జీడిపప్పులు మాత్రం మాడకుండా వేయించుకోవాలి. ఇలా చక్కగా మంచి రంగు వచ్చిన తర్వాత ఈ తాలింపు కూడా పచ్చట్లో వేసుకోవాలి. తాలింపు చల్లారిన తర్వాత వెయ్యాలనేది ఏమి లేదు, వేసేసుకోవచ్చు వెంటనే. వేడి నూనె పోయటం వల్ల గోంగూర రంగు మారి నిలవ పచ్చడి రంగు వస్తుంది. తాలింపు వేసిన తర్వాత పచ్చడిని బాగా కలుపుకోవాలి. ఆ నూనె అంతా లాగేస్తుందండి, ఏం కనిపించదు. చూస్తున్నారు కదా ఎలా ఉందో పచ్చడి, నిలవ పచ్చడిలాగా కలర్ మారిపోయింది అప్పుడే. 2 రకాల తాలింపులతో గోంగూర పచ్చడి రెడీ. ఎన్ని రకాలుగా చేసిన గోంగూర పచ్చడి ఇట్టే తినేస్తారండి. నేను చేసిన ఈ పద్ధతి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది.